ప్రతిసారి చికెన్ బిర్యానీ తిని బోర్ కొడుతుందా? అయితే ఈసారి కొత్తగా ఇలా ప్రాన్స్ బిర్యానీ చేసేయండి. ఎప్పుడు రొయ్యలతో కూరే కాదండి, బిర్యానీ కూడా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా ట్రై చేసి చూసేయండి. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేయవచ్చు. చికెన్ బిర్యానీ కంటే తొందరగా కూడా రెసిపీని మనం ప్రిపేర్ చేసేయొచ్చండి. వీడియోనైతే ఇంకా లేట్ చేయకుండా చూసేయండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. దీనికోసం ముందుగా ఎక్కడైతే నేను ఒక 1 కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి. వాటిని నీట్‌గా ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకున్నానండి. మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. కొంచెం వేస్తే సరిపోతుంది. వేసుకొని మొత్తం కూడా ఒకసారి అవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు, రొయ్యలకి మొత్తం పట్టేటట్టు కలుపుకోండి. కలుపుకొని పక్కన తీసి పెట్టుకోండి. కొంచెం సేపు మ్యారినేట్ అవ్వాలన్నమాట. తరువాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక తరిగిన 3 పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, తర్వాత దాంట్లోకి లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ లీఫ్, అది బిర్యానీ ఫ్లేవర్ అండి, వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అంటే మీరు స్పైసెస్ అనేవి, మసాలాలనేవి మీకు నచ్చినట్టు కొంచెం కొంచెం వేసుకోండి. తర్వాత ఆనియన్స్ మీకు గోల్డెన్ కలర్ వచ్చాక దాంట్లోకి సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకోండి. సో, ఇక్కడ టమాటాలనేవి స్మూత్‌గా అయిపోవాలండి. సాఫ్ట్‌గా అయిపోవాలనమాట. అప్పటి వరకు కుక్ చేసుకోండి. సాఫ్ట్‌గా అయిపోయాక దాంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇక్కడ మీరు పాటించవలసిన చిన్న టిప్ ఏంటంటే, ఇక్కడ ఫ్లేమ్‌ని లోలో పెట్టేయకండి. పెట్టేస్తే మీకు ప్రాన్స్ అనేవి గట్టిగా అయిపోతాయండి. సో, మీరేం చేయాలంటే వాటిని అక్కడే ఉండి కలుపుతూ హై ఫ్లేమ్‌లోనే ఉంచి కలుపుతూ ఉండాలి. చూసారా? ఇలా వాటర్ అంతా పైకొచ్చేస్తుందనమాట. సో, ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయినంత వరకు హై ఫ్లేమ్‌లోనే ఉంచి వాటిని కలుపుతూ ఉండాలి అండి. తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోండి. వేసుకొని దాంట్లోకి కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, ఇంకా కొంచెం టేస్ట్‌కి తగ్గట్టు మీరు తినే టేస్ట్ బట్టి ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మీరు కారం బాగా తినేవాళ్ళు అనుకుంటే కొంచెం కారం వేసుకోండి. అలాగే కొంచెం చికెన్ మసాలా గానీ, ఫిష్ మసాలా గానీ, గరం మసాలా గానీ ఏదైనా ఉంటే వేసేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది కదండీ! సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంకా బాగా ఉడకటానికి వాటర్ వేసుకోవాలండి. అయితే ఇక్కడ వేసే వాటర్ కూడా హాట్ వాటర్ వేసుకోండి. మీరు చల్లనీళ్ళు వేస్తే మళ్ళీ ప్రాన్స్ అనేవి గట్టిగా అయిపోతాయండి. వేడి నీళ్ళు వేసుకొని మొత్తం కలుపుకొని ఇలా మూత పెట్టుకోండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలనమాట. సో, చూసారు కదా, బాగా కుక్ అయిపోతాయండి. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ స్టార్టింగ్‌లో వాటిలో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చినంత వరకు వాటిని హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. వాటర్ వేసేటప్పుడు వేడి నీళ్ళు వేసుకోవాలి. సో, ఆ కూర ఈ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇంకొక సైడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక దాంట్లోకి ఒక టీ స్పూన్ ఘీ కూడా వేసుకోండి. ఘీ వేసుకుంటేనే బావుంటుందండి. ఈ 2 మిక్స్ అయ్యాక ఇప్పుడు దాంట్లోకి ఆల్ స్పైసెస్ వేసుకోండి. మనం కర్రీలో కూడా ఆల్రెడీ వేసాం కదండీ! సో, మీరు ఎంత ఘాటుగా తింటారో దాన్ని బట్టి మీరు స్పైసెస్ అన్నీ వేసుకోండి. వేస్తేనే బావుంటుందండి. ఎందుకంటే బిర్యానీ కాబట్టి. దాంట్లోకి ఇప్పుడు కొంచెం మీరు మర్చిపోకుండా సాజీరా కూడా వేసుకోవాలండి. వేసుకొని అన్ని స్పైసెస్ వేసుకున్నాక దాంట్లోకి ఏం చేయాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఫ్లేవర్ బావుంటుందండి. తర్వాత దాంట్లోకి ఒక చిన్న కప్పు లేదా ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యాక దాంట్లోకి కడిగిన బియ్యాన్ని వేసేసుకోండి. ఇక్కడ నేను 1 కేజీ రొయ్యలకి 1 కేజీ బియ్యం తీసుకున్నానండి. సో, మీరు ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మీరు రైసు అలాగే ఆహ్, రొయ్యలను కూడా తీసుకోండి. తీసుకొని అదనమాట. ఏంటి క్వాంటిటీ ఏంటంటే మీరు సేమ్ క్వాంటిటీ తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ రైస్‌ని మీరు 95% వరకు మీరు కుక్ చేసుకోవాలండి. సో, 95% కుక్ అయిపోయిన తర్వాత మనకు కర్రీ ఉంది కదండీ! కర్రీని మీరేం చేస్తారండి, కర్రీలో లాస్ట్‌లో మీకు బాగా అది ప్రిపేర్ అయిపోయింది అనుకుంటే, దాంట్లో స్టవ్ ఆపే ముందు దాంట్లోకి నిమ్మరసం పిండేసుకోండి. పిండుకొని ఇలా అన్నం కూడా రెడీ అయిపోయిన తర్వాత, ఇప్పుడేం చేయాలంటే, ఈ అన్నం మొత్తం కూడా ఆ కర్రీలోన పైన వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒక రేక పైన ఆ కర్రీని పెట్టుకొని
ర్యాక్ బాగా వేడెక్కాక ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకోండి. పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదండి. సో, మనకు ఆల్రెడీ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి. సో, మొత్తం ఫ్లేవర్ దిగడానికి, ఫ్లేవర్ రైస్‌కి పట్టడానికి ఒక 15 మినిట్స్ సరిపోతుందండి మీడియం ఫ్లేమ్‌లో. చూసారు కదా! యమ్మీగా ఉండే ఎంతో బావుంటుందండి. సో, మనకి రొయ్య కూడా బాగా ఉడికిపోతుందనమాట. సో, ఇలా ప్రిపేర్ అవుతుంది. చూసారు కదా! మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి.